ఈ పథకాలు తీసేస్తానంటే తప్పు గాని, ఈ పథకాలు కొనసాగిస్తానంటే తప్పేమవుతది? హ్మ్. ఇంతకంటే ఎక్కువ ఇయ్యడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు గదా! అవును. అది నమ్మితే గనక జనం అటే ఓటేస్తారు. హ్మ్. అది అసాధ్యం అని చెప్పిందే చంద్రబాబు గారు గదా! హ్మ్. ఇప్పుడు అవి శ్రీలంక అయిపోతుంది. ఇవిస్తేనే శ్రీలంక అయిపోతుంది, సోమాలియా అయిపోతుంది అన్నప్పుడు, ఎంతకంటే ఎక్కువ ఇస్తే సింగపూరును, మలేషియా అవుతుందా? హ్మ్. ప్రాక్టికల్‌గా అయితే. అయితే ఖచ్చితంగా తన మీద తనకి నమ్మకం. అది కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్సా? అనేది జనం తేలుస్తారు. హ్మ్. అవును. తనను తాను నమ్ముకుంటున్నాడు. హ్మ్. ఏంటది? నేను క్రిందటిసారి ఇవిచ్చాను. ఇందులో ఆయన మిస్ అయినటువంటిది 2. అందులో గూడా పాక్షికంగా మిస్ అయినట్టు. ఒకటి మద్య నిషేధం. దాంట్లో బెల్ట్ షాపులు రద్దు చేశాడు. హ్మ్. అట్లాగే పర్మిట్ రూమ్స్ తీసేసాడు అవును. చంద్రబాబు టైంలోనే. దశల వారీగా మద్య నిషేధం అన్నది కాస్త మిస్ అయింది. అది ఇప్పుడు వీళ్ళు గూడా చేస్తానంటలేదు. హ్మ్. నవరత్నాల్లో ఆ హామీలో అది పాక్షికం అసలు మాత్రమే మద్యపాన నిషేధం ఊసే లేదు. హ్మ్. అది. కాబట్టి ఇక అది వీళ్ళేమన్నా చేస్తానంటే ఆయన దాని మీద హామీ ఇస్తే, నువ్వు మిస్ అయ్యావు గదయ్యా అనొచ్చు. అవును. అవును. వీళ్ళు ఇంకా మేము తక్కువ రేటుకి మందిస్తామంటున్నప్పుడు ఇంకా అతనిది మేనిఫెస్టోని వంకబెట్టడానికి ఏం లేదు గదా! ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. హ్మ్. నవరత్నాల్లో ఆ రత్నం లేదు ఈ దఫా. లేదు. హ్మ్. ఇంకొకటి జాబ్ క్యాలెండర్. హ్మ్. క్రిందటిసారి వచ్చేటప్పటికి జాబ్ క్యాలెండర్‌లో ఏడాదికి ఇది జనవరికి జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేస్తానన్నారు. హ్మ్. బట్ ఒకేసారి 5 ఏళ్లకు సరిపడిన ఉద్యోగాలు ఇచ్చేశారు. హ్మ్. అంతకుముందు చంద్రబాబు గారి టైంలో మొత్తం కలిపితే 35,000 ఉద్యోగాలు ఇస్తే, హ్మ్. అసలు చంద్రబాబు టైమే గాదు, రాజశేఖర రెడ్డి టైమే గాదు, హ్మ్. ఆంధ్రప్రదేశ్